మీడియా మిత్రులకు నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే చెప్పిందో ఇప్పటిదాకా సరిహద్దుల తెలంగాణ మనం సాధించుకున్నాం, ఇక నుండి సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సిందే అని బ్రతికున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే నినాదాన్ని చెప్పిండో ఇప్పుడు ఆ నినాదాన్ని కల్వకుంట్ల కవిత గారు వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అనే ఒక పెద్ద గొప్ప కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ నెల 6వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టసభల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా బీసీలకు 50% వాటా సాధించి తీరుతామనే ఒక గొప్ప సంకల్పంతో కల్వకుంట్ల కవిత గారు ఈ కార్యక్రమాన్ని భుజాన కూడా వేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం సాధించుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు సామాజిక న్యాయం ఎక్కడ కూడా అమలు కాలేదు. ఆదివాసులకు కావచ్చు, గిరిజన వాసులకు కావచ్చు, బీసీ వర్గాలకు కావచ్చు, ఎస్సీ వర్గాలకు కావచ్చు, ఎవరికి కూడా సమాన ఫలాలు అందలేదు. ఈ సమాన ఫలాలను అందించాలనే ఒక దృఢ సంకల్పంతో, ఒక సామాజిక చైతన్యంతో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి కూడా 33 జిల్లాల నుండి కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీలతో పాటు పేదలైన ఓసీల్లోని ప్రజలు కూడా ఈ సభకు భారీ ఎత్తున తరలి వస్తున్నారని మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా మేము ఒక నినాదం మీద చాలా బలంగా నిలబడుతున్నాం. ఏదైతే చట్టసభల్లో బీసీలకు ఇప్పటివరకు అన్యాయం జరిగిందో అది బీసీలకు కావచ్చు, ఓబీసీలకు కావచ్చు, ఎంబీసీలకు కావచ్చు, 3 వర్గాలుగా ఉన్న బీసీలకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మేము తెగనరికి సామాజిక న్యాయం కోణంలో మేము వాళ్ళ హక్కులను సాధించి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సాధిస్తాం. కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో వారి హక్కులను సాధిస్తాం. ఇప్పటికే 43 నియోజకవర్గాలకు సంబంధించి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేన ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. ఇందులో చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం ఎక్కడ కూడా తూచ తప్పకుండా కల్వకుంట్ల కవిత గారు 22 మంది, 43లో 22 మంది బీసీలకు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. దీన్ని బట్టే రానున్న తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో మేము ఎలాంటి సామాజిక న్యాయాన్ని ఇక్కడ అమలుపరచబోతున్నాం అనేది మీరు పాత్రికేయులుగా ఒకసారి ఇది ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉన్నది అని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక 6వ తారీఖున ఇదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి మా ఎస్సీలను, మా బీసీలను, మా ఎస్టీలను, మా పేద రెడ్డి విలువలను కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ నుండి మేము సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి భారీ ఎత్తున కూడా వెళ్ళబోతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ మేము తెలంగాణ రక్షణ సేన జెండా దగ్గర ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఈ పోస్టర్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఈ పేరులోనే రానున్న రోజుల్లో తెలంగాణ రక్షణ సేన ఎలాంటి రాజకీయాలు చేయబోతుంది, ఎలాంటి రాజకీయాలు అమలుపరచబోతుంది, ఇప్పటిదాకా ఉన్న బూర్జవ రాజకీయాలను బొందబెట్టి సామాజిక న్యాయ తెలంగాణ సాధించుకునే దిశగా మేము రాజకీయాలు చేయబోతున్నామని మీకు చెప్పదలుచుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మా మీడియా మిత్రులకు, అదే విధంగా ఇక్కడున్న మా తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.